నిబంధనలు పట్టించుకోరు, అనుమతులు తీసుకోరు. ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి భూ విక్రయాలకు వేస్తున్నారు కామారెడ్డి జిల్లాకు చెందిన కొందరు కబ్జాకోరులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇష్టారీతిన లేఅవుట్లు వేసి క్రయ విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివార్లో గల 193 సర్వే నెంబర్ భూమిలో 100 ఫీట్ల రోడ్డు వేశారు. అయితే తమకు తెలియకుండా తమ భూముల్లో రోడ్డు ఎవరు వేస్తున్నారని అయోమయంలో పడ్డారు ప్లాట్ల యజమానులు. (1982) పాత బైరయ్య అనే వ్యక్తికి చెందిన 4 ఎకరాల 28 గంటల భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు. 40 ఏళ్లు ఖాళీగా ఉన్న ఆ ప్లాట్ల మధ్యలో నుంచి 100 ఫీట్ల రోడ్డు వేశారని బాధితులు ఆరోపించారు. పైసా కూడబెట్టుకుని తమ తల్లిదండ్రులు ఆ భూములు కొనుగోలు చేశారని అధికారులు స్పందించి తమ భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 1981, 82, 83లో మా నాన్నగారు పెద్ద మనుషులు ఉన్న ప్లాట్లు ఇవన్నీ. తర్వాత మా తదనంతరం మా పేరు మీద చేసిండు. ఇక్కడ మేము 2016 తర్వాత ఇక్కడ మా భూములు చూసుకుంటే ల్యాండ్ బరాబరే ఉన్నది. ల్యాండ్ బరాబర్ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్తుండ్రంటే ఇది తెలియకుండా రోడ్లు వేసి ఇది DTC LP లేజ్ చేసుకుంటే లేకపోతే పెద్ద వైర్ల కింద రోడ్డు పోతాను ఎవరో చెప్పిండ్రు, వాళ్ళ పేర్లు తెలియదు. మేము 3 days బ్యాక్ చూసే వరకల్లా వర్క్ ఉన్నది. వర్క్ ఆపేళ్ళి పోమంటే ఎవరో తెలియదు. సైట్ మీద ఎవరు లేరు. లేకపోయేసరికి ఈరోజు వచ్చిన అందరము అందుబాటులో లేము. ఇలా 93 మంది ప్లాట్లు ఉన్నాయి. 219 గజాలు ఉన్నది. ఇలా అందరి ఉన్నాయి, గుంటలు ఉన్నది, ఎకరాలు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇది 81లో తీసుకున్నాము. ఇది మొత్తము లింగాపూర్ దేవునిపల్లి శివారు పాత బైరయ్య అమ్మిండు మాకు. అప్పుడు 4 ఎకరాలన్నర వెంచర్ చేసిండు. దాంట్లో మేము 206 గజాలు తీసుకున్నాము. అయితే ఇప్పుడు మా ప్లాట్ల నుంచి ఈ రోడ్డు పోతుంది. ఈ రోడ్డు ఎందుకు పోతుంది, ఏం కారణంగా పోతుందో మాకు తెలియదు.